ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. సబ్ క్లాసిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 6-1 తేడాతో తీర్పునిచ్చింది 7 సభ్యుల విస్తృత ధర్మాసనం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చంటూ కీలక తీర్పునిచ్చింది. సబ్ క్లాసిఫికేషన్ కు సంబంధించి ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. అయితే ఉపవర్గీకరణ చేపట్టే రాష్ట్రాలు అందుకు సహేతుక కారణాలు చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. Sub classification within the scheduled caste does not violate Article 341(2) because the castes are not per se included in or excluded from the list. Sub classification would violate the provision only when either preference or exclusive benefit is provided to certain castes or groups of the scheduled caste over all the seats reserved for the class. Historical and empirical evidence indicates that the scheduled castes are not a homogeneous class. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనంలో జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. వీరు ఈ కేసులో 6 తీర్పులను విడివిడిగా ఇచ్చారు. జస్టిస్ బిఆర్ గవై తన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల్లో క్రిమిలేయర్ను గుర్తించి వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాలని సూచించారు. 7 జడ్జిల్లో జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు. వాల్మీకిలు, మజాబీ సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను 2010లో పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో పిటిషనర్గా ఉన్నారు. 2020లో ఈ కేసు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ అయింది. ఇప్పుడు ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ, ఎస్టీల ఉపవర్గీకరణను సమర్థించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో అందరికంటే ముందు ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని అన్నారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు.